హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరు అర్జెంటుగా మాగాయ కావాలన్నారని చెప్పి నేను మామిడికాయలు పెద్ద రసాలు తీసుకున్నానండి. నేను కొన్ని, మా వారు కొన్ని తొక్కలు తీసామన్నమాట. అయితే ఇలా తొక్కలు తీసేసుకొని చూసారా, నేను నా చేతిలో ఉంది పీలర్ తెల్లది. అలాంటి పీలర్ తోటి తీసుకుంటే చాలా ఈజీగా అయిపోయిందండి. తొక్కలు తీసిన తర్వాత మా వారు తొక్కలు తీసిస్తుంటే నేనేమో ఇలాగ స్లైసెస్ లాగా చేస్తున్నానండి. చూసారా, దాంతో స్లైసెస్ లాగా చేస్తున్నాను. చాలా తొందరగా ఎండిపోతాయి కూడాను మనకి. అయినా మాగాయకి ఎక్కువసేపు ఎండబెట్టక్కర్లేదు కదండి. నేను ఇలా పీలర్ తోటి తీసేసాను. మొత్తం టెంక నుంచి మొత్తం ఊడొచ్చేస్తుందండి ఇలా చేసుకుంటే. మీరు ఒకవేళ ఆమ్చూరు పౌడర్ చేసుకోవాలంటే కూడా ఇలా స్లైజెస్ లాగా చేసేసుకోండి. నేను ఈసారి ఆమ్చూర్ పౌడర్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. దీంతో ఈ పీలర్ తోటి మీరు ఇలా పల్చగా స్లైజెస్ లాగా చేసుకున్నారనుకోండి, మంచి ఎండలు 2 ఎండలు ఎండితే చక్కగా ఎండిపోతాయి. చక్కగా పిళ్ళపిళ్ళలాడుతూ ఎండిపోతాయండి. చాలా సన్నగా పల్చగా వస్తాయండి. చాలా చాలా బాగుంటాయి. ఇలా సన్నగా స్లైజెస్ లాగా తరుక్కున్న తర్వాత నేను పసుపు వేసేసానండి. పసుపు వేసేసుకుని 1 కప్పు ఉప్పు వేసానండి. పచ్చడి ఉప్పు ఇది, పచ్చళ్ళదే. నేను అదే వాడతానండి రెగ్యులర్గా, ఇంట్లో వాడకానికి కూడా అదే వాడతాను. పచ్చళ్ళు ఉప్పే. నాకు థైరాయిడ్ ఉందని డాక్టరు వేరే తినద్దన్నారు, అందుకోసం నేను ఎప్పుడు ఇదే వాడతాను. సో ఇదేంటంటే పచ్చళ్ళు ఉప్పు ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లోనే ఉంటుంది. చూసారు కదా, ఇలాగా ఉప్పు పసుపు వేసేసుకుని చక్కగా చేతులు కూడా పొడిగా ఉండాలండి. మనం ఎందులోకైతే తీసుకుంటున్నామో అవన్నీ కూడా పొడిగా ఉండాలి, ప్రతిదీ కూడాను. ఇలా 2 పెట్టి శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపేసేసుకుని 3 రోజులు డబ్బాలో పెట్టేసుకుని ఉంచుకోవాలండి. 3వ రోజు ముక్కల్ని పిండేసేసి ఊటాన్ని ముక్కల్ని విడిగా పెట్టి ఎండలో పెట్టేసేయాలి. అయితే మాది డబల్ స్టోర్ బిల్డింగ్ అండి. నేను పైకంట వెళ్ళలేక మా వారికి ఇచ్చి పంపించాను. సో అందుకోసమని అది నేను చూపించలేకపోయాను. ముక్కలు పిండేటప్పుడు కూడా నాకు ఏంటంటే మధ్యలో గుర్తొచ్చిందండి వీడియో తీయాలి అనే సంగతి. ఎందుకంటే అది 2వ రోజు కదండి, 3వ రోజు కదా ముక్కలు పిండడం అనేది. అందువల్ల గుర్తు రాలేదు. సరే, మళ్ళీ తడి చెయ్యి ఏం చేసుకోవాలని చెప్పి ఇంకా నేను చూపించలేదు. అది ఫ్రెండ్స్. ఆ తర్వాత డబ్బా మీద మూత పెట్టేసేసుకొని చక్కగా కుదిపేసేసి 3 రోజులు కూడా పొద్దున సాయంత్రం కూడా ఒకసారి కలిపితే మనకి ఉప్పు బాగా అంటుతుందండి. ఇప్పుడు ఎండల్లో పెట్టేసుకున్నాను కదండి, ముక్కలు తీర్చేసాను. ఒక్కరోజే ఎండపెట్టానండి. ఇప్పుడు మెంతులు ఆవాలు వేయించుకుందాము. డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు 1 గరిటె వేసుకుంటే ఆవాలు 2 గరిటెలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. మెంతులు సగం వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది మనకి. సగం వేగినా కూడా మెంతులు వేగుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుందండి, మనకి తెలిసిపోతుంది. అప్పుడు కొంచెం రంగు మారుతుండగా ఆవాలు వేసేసామనుకోండి, ఈవెన్గా వేగుతాయి అన్నమాట చక్కగాను. చూసారు కదా, మెంతులు ఆల్మోస్ట్ రంగు మారిపోతున్నాయి. ఇంక ఇప్పుడు ఆవాలు కూడా వేసేసుకుంటాను. 2 గరిటెలు. 1 గరిటెతోటి నేను ఏ గరిటెతోటి అయితే తీసుకున్నానో అదే గరిటెతోటి 2 గరిటెలు ఆవాలు తీసుకున్నాను అన్నమాట. నాకు ఎప్పుడు కూడా మెంతులు ఆవాల పిండి ఇంట్లో రెడీగా ఉంటుందండి. ఎప్పుడు ఏదో ఒకటి కలుపుతూ ఉంటాను మా అమ్మాయిలకి ఇవ్వడానికి అని చెప్పి. పచ్చళ్ళు కలుపుతూ ఉంటాను కదా అస్తమానము. టమాటా అనుకోండి, చింతకాయ అనుకోండి, పండుమిరపకాయ కారం అనుకోండి, ఏదైనా సరే ఇలా వేగిన తర్వాత మిక్సీ పట్టేసేసుకుని పెట్టుకోవాలండి. అలాగే ఇంగు నూనె కాచుకుని ఉంచుకున్నాను. ఇంగు నూనె కాచి చల్లార్చుకున్నాను.
ముక్కలు కూడా చూసారా ఒక్కరోజే ఎండలో పెట్టాను. పల్చగా ఉండడం మూలంగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా పెట్టేటప్పటికి ఈ పద్ధతిలో సరిపోతుంది. ఎండాలి కానీ తడి ఉండకూడదు, చక్కగా బా ఈ రకంగా ఉండాలి, మెత్తగా ఉండాలి, తడి ఉండకూడదు. ఇది అన్నమాట మాగాయికి కావాల్సిన పద్ధతి. అయితే వెంటనే మనకి పచ్చడి కలుపుకొని ఊరడానికి ఈజీగా అవుతుందన్నమాట. కొంచెమే పెట్టాను కదండి, ఊట ఎక్కువ రాలేదు. నేను బెల్లం మాగాయ కూడా పెట్టాను కదా, అందుకోసం అని చెప్పి అందులో 2 కాయలు తీసి నేను అర్జెంటుగా కావాలన్న వాళ్ళ కోసమని ఈ మాగాయ పెట్టాను అనమాట. ఊటలో ముక్కలు వేసేసాను. అలాగే ఇంగు నూనె కాచుంచుకున్నాను కదండి, ఇంగు నూనె అంతా కూడా నేను వేసేయలేదు, ముందే కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను. ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అని. కాకపోతే అది కూడా సరిపోలేదండి, చాలా నూనె పట్టింది. దాదాపు 1/4 కేజీన్నర నూనె పైనే పట్టింది. నేను మీకు చూపించిన నూనె కాకుండా ఇంకా పట్టిందండి. మళ్ళీ కాచుకున్నాను, మళ్ళీ కాచుకుని కలుపుకున్నాను. చూడండి, 1 గ్లాసు కారం వేశాను, 1 గ్లాసు కారము, అలాగే మెంతులు ఆవాలు వేయించుకున్నాను కదా ఆ పొడి, ఇంగు కూడా ఇందులో వేసానండి. పాలింగు కూడా నూనెలో వేయించి పెట్టాను, అందులో కలిపాను, మిక్సీ పట్టేసుకున్నాను. ఆ పొడి అండి అది. ఆ తర్వాత మెంతి పొడి కూడా వేసేసి శుభ్రంగా కలిపేసుకున్నాను. అసలు అద్భుతంగా ఉందండి, చెప్పద్దు. చాలా 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 బాగుంది. వెంటనే తినేసే పద్ధతిలో ఉందండి, అంత చక్కగా వచ్చింది నిజంగా. వెనకాల అమ్మవారేవో సర్దుతున్నారండి. అయితే నూనె నేను చెప్పాను కదండి, నూనె కాచుకున్న నూనె పక్కకు పెట్టాను ఎక్కువ ఏమో అని, కానీ అది కూడా సరిపోలేదండి, మొత్తం పట్టేసింది. ఇంకొంచెం కూడా కాచి పోసాను, కానీ అద్భుతమైన రుచితోటి కుదిరిందండి మాగాయి. మనం ఇచ్చేటప్పుడు రుచి చూడకుండా ఇవ్వం కదండి, ఎందుకంటే మళ్ళా ఎక్కువ తక్కువలు అయితే వాళ్ళు కలుపుకోవడం కష్టం కదా, వాళ్ళకి అందులో ఉండే లోటుపాట్లు ఏంటో మనకే తెలుస్తుంది. అందుకోసం అని చెప్పి నేను మొత్తం కలిపి టేస్ట్ చూశాను, అన్నంలో కూడా తిని చూశాను. మనం ఇలా చేసుకున్నామనుకోండి వెంటనే తినేసేయచ్చు. కొంతమంది బాగా విరగండి పెట్టేస్తారండి మాగాయ ముక్కల్ని, అంత విరగ ఎండబెట్టకూడదు, కరకరలాడేలా ఎండబెడతారు. కానీ అలా ఎండబెడితే ఆ ముక్క మెత్తబడడానికి చాలా చాలా టైం పట్టేస్తుంది. నేను ఎప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి అండి, మా అమ్మగారు కూడా అలాగే పెట్టేవారు, ఊరడానికి చాలా టైం పట్టేది. నేను అప్పుడు చెప్పానన్నమాట మా అమ్మగారికి, అమ్మ ఇలా పెట్టి చూడు అంటే నిలవ ఉండదేమో అన్నారు. అదేం కాదు, పెట్టి చూడు, నేను పెడుతున్నాను, నువ్వు కూడా పెట్టి చూడు అని అంటే అప్పటి నుంచి మా అమ్మగారు కూడా ఒకే రోజు ఎండలో పెట్టడం అలవాటు చేసుకున్నారు. మంచి ఎండ, ఇప్పుడు విపరీతమైన ఎండలుగా ఉన్నాయి కదండి, మంచి ఎండలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా పల్చగా ఆరబెట్టేశారనుకోండి, ఒక ప్లాస్టిక్ కవర్ మీదో క్లాత్ మీద వేసి ఎండలో పెట్టేశారనుకోండి, సూపర్గా ఎండిపోతుంది. చాలు, అంతకన్నా అవసరం లేదండి. అర్థమైందా మీకు? నాకు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కదండి, టేస్ట్ చూశాను కదా, అది చూస్తూ నాకు ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అద్భుతంగా ఉంది అసలు. 2-3 సార్లు తినాలని అనిపించింది. కాకపోతే పచ్చళ్ళు ఎక్కువ తింటే ఇంకేం లేదు, విరోచనాలు అట్టుకుంటాయి, మీకు తెలిసిందే కదా. అది ఫ్రెండ్స్, చూడండి ఇంకా నూనె తక్కువ పడింది, అందుకని మళ్ళీ కాచుకుంటున్నాను ఇంకొంచెం నూనె.
ముందు కాచిన నూనె పోసేసాను, సరిపోలేదు, మళ్ళీ కాస్తున్నాను. కాచిన నూనె కూడా పోసేసానండి. చూసారు కదా ఎంత బాగుందో, యమ్మీగా మాగాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా కుదిరింది. నేను అర్జెంటుగా ఎవరికో కావాలంటే నేను 1 కేజీ పచ్చడికి తయారు చేశానండి. ఇది ఫ్రెండ్స్, ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు కుక్కర్ విజిల్స్ వినపడుతున్నాయా? వేడి వేడి అన్నంలో తినాలని. అది ఫ్రెండ్స్, తినేసాను. మీకు నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.